రాజమండ్రి గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంపై లేనిపోని వివాదాలు సృష్టించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని, అవన్నీ అవాస్తవాలని డైరెక్టర్ పి కాశీ కరుణ్ కుమార్ కొట్టిపారేశారు. రాజమండ్రి దేవి చౌక్ నుంచి గోకవరం బస్టాండ్ మార్గంలో భవనం అక్రమ కట్టడమని గత కొన్ని నెలలుగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. పునాదుల నిర్మాణం నుంచి కూడా పత్రికల్లో, మీడియాలో కథనాలు వస్తున్నది తెలియనిది కాదు. భవనం ఎదుటనే రాజకీయ పక్షాల నాయకులు సైతం నిరసన వ్యక్తం చేయడం, నగరపాలక సంస్థ పిఆర్ఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఎట్టకేలకు అది అక్రమ కట్టడం కాదు అని, అన్ని అనుమతులు ఉన్నాయి, సక్రమమే అని గౌతమి కోఆపరేటివ్ సూపర్ బజార్ కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్ కు నిబంధనల మేరకే నిర్మాణం చేశామని, నగరపాలక సంస్థ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని డైరెక్టర్ పి కాశీ కరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనతో పాటు వివివిఎస్ ప్రభుస్వామి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఎవరిని తాము ఎప్పుడూ కలవలేదన్నారు. ఈ కార్యక్రమంలో టీకే రావు, ఇతర వ్యాపారులు, సభ్యులు పాల్గొన్నారు. మేము 70,564 రూపాయలు ప్రతి నెల 5వ తారీఖు లోపల పే చేస్తున్నాం. వారు కోరే విధంగా అన్నీ మేము చేస్తున్నాం. ఏవైనా మున్సిపల్ బిల్డింగ్ నిర్మాణానికి అన్ని సంబంధించి ఏ రాజకీయవేత్తలు మమ్మల్ని కలవలేదు. మేము వారు మమ్మల్ని నుండి ఏమీ ఆశించలేదు. తెలీదు, నేను వాళ్ళకి తెలియదు, వారు నాకు తెలియదు. కోర్టు వారు భవన నిర్మాణానికి ఏ ఆటంకులు, అమరావతి వారు భవన నిర్మాణానికి చిన్న చిన్న ఆటంకులు వచ్చాయండి. హైకోర్టు వారు, అమరావతి వారు ఆశించిన హైకోర్టు వారు భవన నిర్మాణానికి ఆటంకం లేకుండా అనుమతి ఇచ్చారు. దయించి మీరు ఫస్ట్ అడిగింది ఎమ్మెల్యే గారు అని అడిగారు నన్ను. ఎమ్మెల్యే గారు ఎప్పుడు, నేను ఎమ్మెల్యే గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు మేము కలవలేదు. వారు కూడా మాకు ఎప్పుడు కౌరు పంపించలేదు. ఎమ్మెల్యే గారు అడిగారు, మీరు దానికి ఫుల్ స్టాప్గా చెప్పేశాం. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మొదట్లో దీనికి ఏంటి, ఇది అన్ని లీజ్ ఎలాగ ఉందో ఏంటి అని అడిగినారు. దానికి మేము చెప్పినాము. దాని ప్రకారంగా గౌతమి కోఆపరేటివ్ సొసైటీ పేరుని మార్చుకోవాలని మాకు సూచించారు. దాని ప్రకారంగా మేము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారంగా గౌతమి కోఆపరేటివ్ సొసైటీకి మార్చాము, అంతే తప్ప ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మమ్మల్ని సింగిల్ రూపాయి అడగలేదు, మాకు కౌరు పంపలేదు. ఇవన్నీ అవాస్తవాలు. సెకండ్, ఎంపీ గారు గౌరవనీయులైన భరత్ రామ్జీ ఎప్పుడు కూడా మమ్మల్ని కౌరు పంపుతాం కానీ ఇది కానీ మాకు నిజానికి ఇది 2024లోనే వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చింది. వచ్చినప్పటికీ కూడా మేము ఎప్పుడు కూడా మమ్మల్ని ఎంపీ గారు ఎప్పుడు కౌరు పంపుతాం కానీ కలవటం కానీ చేయటం కానీ అసలు జరగలేదు. ఇవన్నీ కూడా గిట్టని వారు ఎవరో కల్పించి ఇలా దుష్టప్రచారం చేసి మాకు కలతలు తెప్పించారే తప్ప గౌరవనీయులైన ఎంపీ గారు ఎప్పుడు కూడా మమ్మల్ని ఏం ఆశించలేదు. అది యథార్థం, దయసాక్షిగా చెప్తున్నాం. అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు ఏం ఆశించలేదు. వాళ్ళ కార్పొరేషన్ సంబంధించి ఉంది కాబట్టి అడిగారు ఆయన, అంతే. ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఏమీ అనలేదు. వాళ్ళ రూల్స్ ప్రకారంగా వాళ్ళ యొక్క సంస్థకి ఆయన ఎమ్మెల్యే గారు దానికి హెడ్గా ఉంటారు కాబట్టి ఆయన గారు ఏంటంటే మా నామ్స్ ప్రకారంగా కట్టండి సూచించారు. దాని ప్రకారంగా మేము ఆయన చెప్పిన దాని ప్రకారంగా గౌరవనీయుల మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా ఎప్పుడు మమ్మల్ని ఎవరిని పేపర్లో అనేకమైన రాస్తున్నారు, సింగిల్ రూపాయి కూడా మమ్మల్ని ఎవరు ఎప్పుడు అడగలేదు, మేము ఎవరు ఇవ్వలేదు. నేను ఒక ఆయన హైదరాబాద్ ఉంటే ఒక ఆయనేమో పత్తిపాడులో ఉంటాడు. ఎవరిని అడుగుతారో ఎవరు ఇస్తాం. అలాంటిది ఏమీ జరగలేదు. ఎవరికి కూడా డబ్బు రూపంలో ఇవ్వడం అనేది అబద్ధం.